ఎంగేజ్లోనే చాలా మందిలో కిడ్నీస్ ఫెయిల్ అవ్వడం, కిడ్నీ ప్రాబ్లమ్స్ చూస్తూ ఉన్నాము. కంప్లీట్గా పాడైపోయిన సందర్భాలు కూడా చాలా ఎక్కువగా చూస్తున్నాం. అవునమ్మా, కిడ్నీ ఫెయిల్యూర్ అయిన పేషెంట్స్ మా దగ్గరికి దుబాయ్ నుంచి వస్తున్నారు, యూఎస్ నుంచి వస్తున్నారు, ఆంధ్ర నుంచి, ఇండియాలో ప్రతి ఒక్క ప్లేస్ నుంచి వస్తున్నారు. డయాలిసిస్ లేకపోతే కిడ్నీ మార్చుకోమంటున్నారు. కిడ్నీ మార్చుకోవాలంటే చాలా ఖర్చు. డయాలిసిస్ అనేది చాలా పెయిన్ఫుల్, బాధ. ప్లస్ ఎవ్రీ వీక్ వాళ్ళు హాస్పిటల్లో అడ్మిట్ చేసి బ్లడ్ అంతా క్లీన్ చేసుకోవాల్సి వస్తుంది. ఎవరైతే డయాబెటీస్ అన్న బాధపడుతున్నారు వాళ్ళు ప్రతిరోజు ఇన్సులిన్ తీసుకుంటున్నారు ఏళ్ల తరబట్టి. 1 monthలో 15 daysలో 50% ఇన్సులిన్ తగ్గిస్తాం. అన్ని న్యాచురల్ ట్రీట్మెంట్, ఒకటి కెమికల్స్ ఉండదు, ఇంజెక్షన్స్ ఉండదు, ఆపరేషన్ ఉండదు. డైట్, ఎక్సర్సైజ్, యోగా చేపిస్తాము. ప్లస్ మా దగ్గర డిఫరెంట్ కిడ్నీ ట్రీట్మెంట్స్ రీసెర్చ్ చేశాము. ఇది ఆక్యుపంక్చర్ ట్రీట్మెంట్ అండి. కిడ్నీ పేషెంట్ ఈ ఆక్యుపంక్చర్ వలన మన బ్లడ్ సర్క్యులేషన్ ఇంప్రూవ్ అయ్యేసి మన కిడ్నీ ఎన్హాన్స్ అవుతుంది అనమాట. ఈ పేషెంట్కి ఫేస్ మీద అంతా పిగ్మెంటేషన్ ఉందండి. దీని గురించి మేము లీచ్ ట్రీట్మెంట్ చేస్తున్నాము. క్రియాటినిన్ తగ్గుతుంది, యూరియా తగ్గుతుంది, కిడ్నీ ఫంక్షన్ ఇంప్రూవ్మెంట్ అవుతుంది, స్వెల్లింగ్ తక్కువ అవుతుంది, చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. మాకు కిడ్నీ ప్రాబ్లం ఉందని వచ్చాము ఇక్కడికి. అయితే ఒక 7 days ఉండమన్నారు. 7 days 6 days అయింది ఈ రోజుకి. బాగుంది ఇక్కడ అంతాను. ఫుడ్ అది బాగా పెడుతున్నారు, అన్నీ బాగా చూస్తున్నారు. ఇక్కడికి వచ్చిన తర్వాత బాడీ చేంజింగ్ అనేది బాగుంది. డయాలిసిస్ అవాయిడ్ చేయాలనే ఉద్దేశంతో వీడికి వచ్చాను. నేను 25వ తేదీ నుంచి అడ్మిషన్లో ఉన్నాను. 10 రోజులకి. ఫుడ్ డిసిప్లైన్ అనేది బయట మనకు తెలీదు, ఎలా చేయాలి ఏంటని మన ఇంట్లో. ఇక్కడికి వచ్చిన తర్వాత వీళ్ళు ఇచ్చే డైట్ ఫాలో అవడం వల్ల గత 16 సంవత్సరాల నుంచి నా బీపీ ఎప్పుడు కూడా 90 అంటే 150, 140, 1/90కి తప్ప, 80కి కిందికి తప్ప 130, 140/70 రావడం తెలీదు. ఈరోజు ఫస్ట్ టైం మార్నింగ్ 130/70 వచ్చింది. సో ఐ ఫెల్ట్ హ్యాపీ. ఇక్కడ వచ్చి కూడా 4 days అవుతుంది, కానీ చాలా బాగుంది ట్రీట్మెంటు. న్యాచురల్ పద్ధతిగా తగ్గిస్తున్నారు. థెరపీస్ అన్నీ బాగున్నాయి. బాత్స్, మన హిప్ బాత్స్ అనేవి అని, ఇంకా శిరోధార అని, ఇట్లాంటివి చాలా ఉన్నాయి థెరపీస్. చాలా బాగుంది. అండ్ ఫుడ్కి వచ్చేసరికి ఎంత బాగా ఫుడ్ ఉందంటే అసలు అమృతం అనుకోవచ్చు ఆ ఫుడ్ని. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తెలుగు వన్. దిస్ ఈస్ దివ్యశ్రీ. సో ఈరోజు మనం ఒక వెల్నెస్ సెంటర్లో ఉన్నామండి. సో వెల్నెస్ సెంటర్లో రకరకాల ట్రీట్మెంట్స్ ఉంటాయి, రకరకాల థెరపిస్టులు ఉంటారు. సో అసలు వెల్నెస్ సెంటర్కి ఎందుకు వెళ్తారు? మన బాడీకి కొన్ని థెరపీలు చాలా అవసరం. సో మన రెగ్యులర్ లైఫ్లో, మన బిజీ లైఫ్లో మనకి మనం చాలా తక్కువ టైం ఇచ్చుకుంటాము. సో పర్టికులర్గా ఈరోజు దాని గురించి మనం డిస్కస్ చేద్దాము. సో ఈరోజు మనము ఇండియాలోనే నంబర్ 1 వెల్నెస్ సెంటర్లో ఉన్నాము. సో అదే డాక్టర్ గుప్తాస్ ఇంటిగ్రేటెడ్ వెల్నెస్ సెంటర్. సో సికింద్రాబాద్ బోయిన్పల్లిలో ఈ వెల్నెస్ సెంటర్ ఉంది. సో మేము వెల్నెస్ సెంటర్కి ఎంటర్ అవ్వగానే ఎంతమంది పేషెంట్స్ కనిపించారు, రకరకాల ఏజ్ గ్రూప్ వాళ్ళు. సో అంటే వాళ్ళని చూశాక వాళ్ళు ఇక్కడ మంచి థెరపీ తీసుకుంటున్నారు, వాళ్ళ ఫేస్లో ఒక గ్లో కనిపిస్తుంది. సో మాకైతే చాలా హ్యాపీగా అనిపించింది. ఇలాంటి చాలా విషయాలు ప్రజెంట్ మనతో డిస్కస్ చేయడానికి శ్రీనివాస్ గుప్తా గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. హాయ్ సార్. నమస్తే అమ్మా. ఎలా ఉన్నారు సార్? బాగున్నానమ్మా. సార్, ఇప్పుడు ఇందాక నేను చెప్పినట్టుగా మీ వెల్నెస్ సెంటర్లోకి రాగానే చాలా మంది పేషెంట్స్ రకరకాల ప్రాబ్లమ్స్తో మీ దగ్గరకు వచ్చి ఉంటారు. సో వాళ్ళకైతే మీరు ఖచ్చితంగా ఒక సొల్యూషన్ ఇచ్చారు అని అనిపించింది. సో సో ఇప్పుడు ఈరోజు అయితే మనం పర్టికులర్గా కొన్ని పాయింట్స్ గురించి డిస్కస్ చేద్దాము. ఎంగేజ్లోనే చాలా మందిలో కిడ్నీస్ ఫెయిల్ అవ్వడం, కిడ్నీ ప్రాబ్లమ్స్ చూస్తూ ఉన్నాము. సో కంప్లీట్ గా పాడైపోయిన సందర్భాలు కూడా చాలా ఎక్కువగా చూస్తున్నాము. ఎందుకు ఇలా జరుగుతుంది సార్? చూడమ్మా, యాక్చువల్లీ ఫస్ట్ మా వెల్నెస్ సెంటర్ గురించి చెప్తాను. మాది డాక్టర్ గుప్తాస్ ఇంటిగ్రేటెడ్ వెల్నెస్, ఇండియాలోనే నంబర్ 1 వెల్నెస్ సెంటర్. మా స్పెషాలిటీ ఏంటంటే
ప్రపంచంలో ఉన్న న్యాచురల్ ట్రీట్మెంట్స్ అన్నీ ఒక అండర్ వన్ రూఫ్లో ఉంటాయి. మా దగ్గర హోమియోపతి డాక్టర్ ఉంటాడు, న్యాచురోపతి డాక్టర్ ఉంటాడు, ఆకుప్రెషర్ డాక్టర్ ఉంటాడు, ఆకుపంచర్ డాక్టర్ ఉంటాడు, సింగి డాక్టర్ ఉంటాడు. అన్ని న్యాచురల్ పద్ధతులన్నీ ఒక దగ్గర ఉండడం వల్ల రిజల్ట్స్ చాలా ఫాస్ట్గా ఉంటాయి. ప్లస్ ఇంకో దగ్గర లాంగ్ టర్మ్ రిజల్ట్ ఉంటాయి. మన డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు తక్కువ ఉంటుంది, మళ్ళీ అలా కాకుండా మేము ట్రీట్మెంట్తో పాటు యోగా చేపిస్తాము, ఆకుప్రెషర్ చేస్తాము, డైట్ చేస్తాము. సో మెనీ స్పెషాలిటీస్ ఉన్నాయి. మీరు అడిగిన క్వశ్చన్ ఏందమ్మా, యంగేజ్లో వాళ్ళు 2 కిడ్నీలు ఫెయిల్ అయిపోతున్నాయి. ఫస్ట్ కిడ్నీలు ఫెయిల్ కావడం ఏందమ్మా అంటే ఫస్ట్ డయాబెటీస్ ఉండి కంట్రోల్ కాకుండా కిడ్నీస్ ఖరాబ్ అయిపోతాయి. ఇంకోటి హై బ్లడ్ ప్రెషర్, ఇంకోటి ప్రొఫ్యూజ్ పెయిన్ కిల్లర్. సపోజ్ ఎవరికైనా గర్ల్కి మైగ్రేన్ ఉంది, హెడేక్ ఉంది, ఏదో నొప్పి ట్యాబ్లెట్ ఒకసారి వాడుకోమంటారు మళ్ళీ డాక్టర్ దగ్గరికి వెళ్ళకుండా రెగ్యులర్గా ఎక్సెసివ్ యూజ్ ఆఫ్ పెయిన్ కిల్లర్స్ వల్ల, ప్లస్ కిడ్నీ స్టోన్స్ వల్ల, ఇంకా చాలా కారణాల వల్ల కిడ్నీలు ఫెయిల్ అయిపోతున్నాయి. కిడ్నీలు ఫెయిల్ అయితే మామూలుగా జనరల్గా అలోపతి డాక్టర్స్ జనరల్గా వాళ్ళ దగ్గర ఒక క్రియాటినిన్ 8-9 వచ్చిన తర్వాత వాళ్ళు డయాలిసిస్ రికమెండ్ చేస్తారు. డయాలిసిస్ అనేది చాలా పెయిన్ఫుల్ బాధ. ప్లస్ ఎవ్రీ వీక్ వాళ్ళు హాస్పిటల్లో అడ్మిట్ చేసి ఒక 2 times అడ్మిట్ చేసి మొత్తం బ్లడ్ అంతా క్లీన్ చేసుకోవాల్సి వస్తుంది. డయాలిసిస్ మిషన్లో ఆ మిషన్ అతనికి ఒక్కరికే ఇచ్చేది, రోజు 10 మందికి చేస్తుంది. ఇన్ఫెక్షన్ వచ్చే ఛాన్సెస్ కూడా ఉన్నాయి, మళ్ళీ డబ్బులు కూడా ఖర్చు అవుతాయి. కాబట్టి మా దగ్గర మేము ఆల్మోస్ట్ 5,000 to 10,000 మెంబర్స్కి చేసాము. ఎవరికైతే డయాలిసిస్ డాక్టర్స్ చెప్పారో డయాలిసిస్ లేకుండా మేము మెల్లమెల్లగా తగ్గిస్తున్నాం. మాది ఏంటంటే డైటు, ఎక్సర్సైజు, యోగా చేపిస్తాము. ప్లస్ మాతో డిఫరెంట్ కిడ్నీ ట్రీట్మెంట్స్ రీసెర్చ్ చేసాం. మాతో ఇప్పుడు చూపిస్తాను, ఒక మెడికేటెడ్ చేంబర్ ఉంది, హెర్బల్ చేంబర్ అని. దానిలో ఒక 15 నిమిషాలు కూర్చున్నాం అనుకోండి, 1 లీటర్ చెమట బయటకు వచ్చేస్తుంది. ఆ చెమటలో క్రియాటినిన్ తగ్గుతుంది, యూరియా తగ్గుతుంది, కిడ్నీ ఫంక్షన్ ఇంప్రూవ్మెంట్ అవుతుంది, స్వెల్లింగ్ తక్కువ అవుతుంది, బాడీలో స్వెల్లింగ్ తగ్గుతుంది. చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. కిడ్నీ బస్సీ చేస్తాము, కిడ్నీ ప్యాక్ చేస్తాము, రకరకాల ట్రీట్మెంట్ రీసెర్చ్ చేసేసి మేము కిడ్నీ ఫెయిల్యూర్ అయిన పేషెంట్స్ మా దగ్గరికి దుబాయ్ నుంచి వస్తున్నారు, యూఎస్ నుంచి వస్తున్నారు, ఆంధ్ర నుంచి, ఇండియాలో ప్రతి ఒక్క ప్లేస్ నుంచి వస్తున్నారు. డాక్టర్ గారు మా అమ్మాయి 21 years అయ్యండి, మా అమ్మకు సడన్గా కిడ్నీలు ఫెయిల్ అయిపోయాయి. డాక్టర్ గారు ఏమో అలోపతి డాక్టర్స్ కిడ్నీలు డయాలిసిస్ లేకపోతే కిడ్నీ మార్చుకోమంటున్నారు. కిడ్నీ మార్చుకోవాలంటే చాలా ఖర్చు, మాకు చాలా కష్టం అండి. అవన్నీ లేకుండా మీరేమన్నా న్యాచురల్ పద్ధతిలో హెల్ప్ చేయమంటున్నారు. సో మేము న్యాచురల్ పద్ధతిలో చాలా రీసెర్చ్ చేసాం. మా హోమియోపతి డాక్టర్, ఆయుర్వేదిక్ డాక్టర్, నేచురోపతి డాక్టర్, ఆకుప్రెషర్ డాక్టర్ అందరం కలిపి ఒక టీం అందరం సెట్ చేసి హాస్పిటల్స్ నడిపిస్తున్నాం. కాబట్టి ఇవన్నీ కలిపేసిన తర్వాత రిజల్ట్స్ అనేది చాలా ఫాస్ట్ ఉంది. జనరల్గా కిడ్నీ పేషెంట్స్కు మేము రీసెర్చ్ చేసాం. ఈ 2 వెజిటబుల్స్ ఒక అమృత్ రాంబాణం లాగా పనిచేస్తుంది. దీన్ని సొరకాయ అంటారు, ఇంగ్లీష్లో, హిందీలో లోకి అంటారు, బాటిల్ గార్డ్. ఇదేమో బీరకాయ, తురాయి అంటారు. ఇది లంచ్లో ఇస్తాం, ఇది డిన్నర్లో ఇస్తాం. ఈ కిడ్నీ పేషెంట్స్కి 2 ఫుడ్సే ఎక్కువ ఇస్తాం. దీనివల్ల క్రియాటినిన్ తగ్గుతుంది, యూరియా తగ్గుతుంది, బాడీ డీటాక్స్ తక్కువ అవుతుంది, జనరల్ హెల్త్ కూడా ఇంప్రూవ్మెంట్ అవుతుంది. ప్లస్ వాళ్ళకి ఏంటంటే మేము ఫుడ్లో ఈ బార్లీ ఎక్కువ ఇస్తాం. ఈ బార్లీ గింజలు అంటారు దీన్ని. ఈ బార్లీ గింజలను పౌడర్ చేసేసేసి దీన్ని రొట్టె చేసేస్తాము, కిచిడి చేస్తాము. ఓన్లీ ఇదే ఇస్తాము. ఒక ఫస్ట్ కిడ్నీ ఫెయిల్ అయిన వాళ్ళకు బీరకాయ, సొరకాయ, కొన్ని రెడ్ క్యాప్సికమ్, ఎల్లో క్యాప్సికమ్, ఇవన్నీ రకరకాల క్యాప్సికమ్స్ ఉంటాయి. అవన్నీ రెడ్ క్యాప్సికమ్స్. ప్లస్ ఇంకోటి ఏంటంటే పచ్చి పసుపు అంటారు. ఇది యాంటీబయాటిక్ లాగా పనిచేస్తుంది. జనరల్గా చాలామంది పసుపు డ్రై వాడతారు. ఇది పచ్చి పసుపు, ఇది ఒక యాంటీబయాటిక్ లాగా పనిచేస్తుంది. యాంటీ క్యాన్సర్. మీరు కూడా ఇంట్లో వాడుకో, నార్మల్ పసుపు బదులు ఇది వాడుకోండి అంతే. జస్ట్ ఇది కూడా కిడ్నీ పేషెంట్స్కి మేము ఇస్తాము. దీనివల్ల మంచి అలే దీన్ని కర్రీస్లో వేసేస్తాము, దీన్ని బాయిల్ చేసి డికాక్షన్ ఇస్తాము, మల్టీపర్పస్కి ఇస్తాము. వాళ్ళ కిడ్నీ పేషెంట్స్ మాత్రం మేము రైస్ ఇవ్వము, చపాతీ ఇవ్వము. ఒక 1 month వరకు వీ ఓన్లీ గివ్ బార్లీ గింజలతో పౌడర్ చేసేసి దీంతో రోటీ చేస్తాము. ప్లస్ మొత్తం బార్లీ రవ్వ కూడా అవైలబిలిటీ ఉంది. ఆ రవ్వతో ఉప్మా చేసుకోవచ్చు, కిచిడి చేసుకోవచ్చు, పొంగల్ చేసుకోవచ్చు, ఏదైనా చేసుకోవచ్చు. ఈ నేచురల్ పద్ధతి వల్ల చాలా రిజల్ట్స్ ఉన్నాయి. ప్లస్ మా అందరికీ, మా కిడ్నీ పేషెంట్స్కి అందరికీ మేము ఒక గ్రీన్ జ్యూస్ అని ఇస్తాం. మన ఇంట్లో దొరికేదే, ఇది రాంబాణం లాగా పనిచేస్తుంది. కొత్తిమీర కొంచెం బాయిల్ చేసి దాని డికాక్షన్ తీసుకోవడం వల్ల యూరిన్లో బర్నింగ్ ఉన్నా, యూరిన్లో మంటలు ఉన్నా, కాళ్ళు వాపులు ఉన్నా, ఎప్పుడైతే మీరు ప్రయాణం చేసి వస్తారు, ప్రయాణం చేస్తే బాగా యూరిన్లో మండుతుంది అనుకోండి, జస్ట్ ఈ కొత్తిమీర వాటర్లో బాయిల్ చేసి దాని డికాక్షన్ తీసుకోవడం వల్ల మూత్రంలో మంట తక్కువ అవుతుంది, ఇన్ఫెక్షన్ తక్కువ అవుతుంది. ప్లస్ బాడీలో ఎక్సెస్ వాటర్ని కూడా తీసేస్తుంది. ఇది లెట్యూస్ అంటారు. దిస్ ఆల్సో వెరీ వెరీ గుడ్ ఫర్ ద కిడ్నీ హెల్త్. ప్లస్ ఇంకోటి ఏంటంటే మన ఇంట్లో ఎప్పుడు ఉండేది పుదీనా అమ్మ.
మింట్ అంటారు. సో జనరల్గా మేము కిడ్నీ పేషెంట్స్కి ఒక బంచ్ నీళ్ళలో వేసేసి బాయిల్ చేసి దాని డికాక్షన్ ఇస్తాము. ప్లస్ ఇది కూడా ఇదేమో సలాడ్లో ఇస్తాం, బ్రొకోలీ ఇస్తాము. దీన్ని స్టీమ్ చేసేసి సలాడ్లో ఇస్తాం. ఇవన్నీ తీసుకోవడం వల్ల కిడ్నీ పేషెంట్స్కు ఒక 60% అతని ఫుడ్లో 60% ఈ వెజిటబుల్సే ఇస్తాం. వెజిటబుల్స్ బాయిల్ చేస్తాము, స్టీమ్ చేసి ఇస్తాము. 40% మాత్రం ఫుడ్ ఇస్తాము. ఆ ఫుడ్లో మెయిన్గా రైస్, చపాతీ లేకుండా బార్లీ గింజలతో రవ్వ చేస్తాము, ఉప్మా చేస్తాము, రోటీ చేస్తాము, కిచిడి చేస్తాం. ప్లస్ మిల్లెట్స్ వాడతాం. డిఫరెంట్ రోజు ఒక వెరైటీ మిల్లెట్ ఉంది, డిఫరెంట్ మిల్లెట్స్ ఉంటాయి. ఫుడ్స్, ఎక్సర్సైజు, యోగా, ఆ ట్రీట్మెంట్స్ ఇవన్నిటి వల్ల కిడ్నీ ఫంక్షన్ ఇంప్రూవ్మెంట్ అవుతుంది. మన ఒక పేషెంట్ వచ్చారు, మహిమ అని. ఆ పాపకు ఓన్లీ 12 years, 2 కిడ్నీలు పెళ్ళైనాయి. బెంగళూరు నుంచి వచ్చారు. వాళ్ళ మదర్, ఫాదర్ చాలా బాధతో వచ్చారు. డాక్టర్ గారు, మా చిన్న పాపకు కిడ్నీలు 2 పెళ్ళైపోయినాయి. బెంగళూరులో కిడ్నీ హాస్పిటల్స్ అందరూ కిడ్నీ మార్చుకోమంటున్నారు. వాళ్ళ ఫాదర్ కిడ్నీ మ్యాచ్ చేయడం లేదు, మదర్ కిడ్నీ మ్యాచ్ కావడం లేదు. మీరేమన్నా ప్రయత్నం చేయండి అని వచ్చారు. సో మా దగ్గర ఒక 15 days ఇక్కడే ఉన్నారు. వాళ్ళు ఇక్కడే ఉండి ట్రీట్మెంట్ చేసాం. ట్రీట్మెంట్ చేసిన తర్వాత ఆమెకు ఒక ఆల్మోస్ట్ అట్లీస్ట్ ఒక 40%, 50% బెటర్ ఉంది. దీనివల్ల కిడ్నీ ఫంక్షన్ ఇంప్రూవ్మెంట్ అయింది, క్రియాటినిన్ తక్కువ అవుతుంది, ఆకలి బాగా అవుతుంది. సో దట్ దే ఆర్ వెరీ హ్యాపీ. అట్లీస్ట్ పూర్తి తక్కువ కాకుండా కొంచెం బెటర్ ఉంది. అలానే కంటిన్యూ చేస్తే ఇదేంటంటే ఒకటే ఓవర్ నైట్గా తక్కువ కాదు కిడ్నీ ప్రాబ్లమ్. సో స్లోగా తగ్గుతుంది. సార్ ఇప్పుడు మీ దగ్గర కిడ్నీ ఫెయిల్ అయిన వాళ్ళకి, లేకపోతే చాలా దూరం నుంచి ఇక్కడికి ట్రీట్మెంట్ కోసం వచ్చే వాళ్ళు ఉంటారు. సో వాళ్ళకి అకామిడేషన్ కానీ లేకపోతే ఇక్కడ ఉండే వసతులన్నీ ఎలా ఉంటాయి? చూడమ్మా, కిడ్నీ ఫెయిల్యూర్ అయిన పేషెంట్స్కు అకామిడేషన్ మా ఎక్కువ ఫెసిలిటీస్ లేవు. ఓన్లీ ఒక 25 members వరకే మా దగ్గర ఉంది. సో జనరల్గా 25 members జనరల్గా ఎన్ఆర్ఐసే ఉంటారు. వాళ్ళు బయట నుంచి వచ్చిన వాళ్ళే ఉంటారు. ఎక్కువ మంది ముందే బుక్ చేసుకొని ఉంటారు. మినిమం మేమైతే కిడ్నీ ఫెయిల్యూర్ పేషెంట్స్కి మా దగ్గర ఒక 15 days ఉండమంటున్నాం. 15 daysలో ప్రతి 2 hours ఒకసారి డ్రింక్ ఇస్తాం. ఆ డ్రింక్లో ఒకరోజు కషాయాలు ఇస్తాం, గోకురు కషాయం ఇస్తాము, డీటాక్స్ పౌడర్ కషాయం ఇస్తాము, కొత్తిమీర కషాయం ఇస్తాం. ప్రతి 2 గంటలకు ఒక మెడిసిన్ లాగా ఇస్తాం, డికాషన్ ఇస్తాము. ప్లస్ మార్నింగ్ ఒక 1.5 hour కిడ్నీ యోగా చేపిస్తాం. ఆఫ్టర్నూన్ ఒక 1.5 hour కిడ్నీ యోగా చేపిస్తాం. మళ్ళీ సాయంకాలం కూడా ఒక 2 hours కిడ్నీ యోగా చేపిస్తాం. వాళ్ళకు డిఫరెంట్ ట్రీట్మెంట్ చేపిస్తాము, యోగా చేపిస్తాము, ఎక్సర్సైజ్ చేపిస్తాము, కిడ్నీ పాత్ చేస్తాం. వాళ్ళకి ఏంటంటే మార్నింగ్ 6 నుంచి నైట్ 9 వరకు వాళ్ళు బిజీ షెడ్యూల్ ఉంటుంది. ఇంట్లో అయితే చేయలేరు. సపోజ్ మా దగ్గర డిఫరెంట్ ఫుడ్స్ ఇస్తాం. లంచ్లో యాక్చువల్గా మా దగ్గర మీకు చూపిస్తాను. ఇప్పుడు ప్లేట్ 1, ప్లేట్ 2 2 ప్లేట్లో ఇస్తాం. అన్ని సలాడ్ ప్లేట్. ఇంట్లో అన్నీ చేయలేరు. ప్లస్ ఒక 15 days మా దగ్గర ఉందంటే వాళ్ళకి చూపిస్తాం కూడా ఎలా ఫుడ్, కిడ్నీ పేషెంట్స్కి ఫుడ్ ఎలా తీసుకోవాలి, జ్యూస్ ఎలా తీసుకోవాలి, డ్రింక్ ఎలా తీసుకోవాలి. దాన్ని బట్టి వాళ్ళు ప్లాన్ చేసుకోవచ్చు. ఒక 15 days మా దగ్గర ఉంటే దాన్ని బట్టి వాళ్ళు ప్లాన్ చేసుకోవచ్చు. సార్ ఇప్పుడు నార్మల్గా మనము రెగ్యులర్గా తినే ఫుడ్ వేరే ఉంటుంది అండ్ వెల్నెస్ సెంటర్లో ఫుడ్ వేరే ఉంటుంది ఖచ్చితంగా. సో మీరు ఇందాక చెప్తున్నారు కషాయాలు ఎవ్రీ 2 hours కషాయాలు ఇస్తామని వాళ్ళ ప్రాబ్లమ్ని బట్టి. సపోజ్ ఎగ్జాంపుల్ మాతో నాట్ ఓన్లీ కిడ్నీ పేషెంట్స్, మాతో డయాబెటిక్ పేషెంట్స్ ఉంటారు, కిడ్నీ పేషెంట్స్ ఉంటారు, బోన్ పెయిన్స్ ఉంటారు, స్పైనల్ కంప్రెషన్ పేషెంట్స్ ఉంటారు, పారాలిసిస్ పేషెంట్స్ ఉంటారు, క్యాన్సర్ పేషెంట్స్ ఉంటారు. మా R&D టీము, మా నేచురోపతి డాక్టర్, వాళ్ళందరూ కలిసేసేసి డిఫరెంట్ ఫుడ్స్ ఇస్తారు. డయాబెటిక్ వాళ్ళకి సపరేట్ ఫుడ్ ఇస్తారు, కిడ్నీ వాళ్ళకి సపరేట్ ఫుడ్ ఇస్తారు, క్యాన్సర్ వాళ్ళకి సపరేట్ ఫుడ్ ఇస్తారు. వాళ్ళ పేషెంట్ బట్టి, వాళ్ళ ట్రీట్మెంట్ని బట్టి, వాళ్ళ వచ్చిన రీడింగ్స్, బ్లడ్ టెస్ట్ చేసిన తర్వాత వాళ్ళకి రీడింగ్స్ ఎలా ఉన్నాయి, కొలెస్ట్రాల్ ఎలా ఉంది, క్రియాటిన్ ఎలా ఉంది, సోడియం ఎలా ఉంది, దాన్ని బట్టి ఫుడ్ మారుతూనే ఉంటుందన్నమాట. దాన్ని బట్టి కాబట్టి రిజల్ట్స్ ఆర్ వెరీ గుడ్ మా దగ్గర. ప్లస్ ఇంకోటి బాధ ఉండదు. ఏదైనా హాస్పిటల్కి వెళ్తే ఇక్కడ కూర్చుతారు, ఇక్కడ పైప్ పెడతారు. మా దగ్గర నేచురల్ ట్రీట్మెంట్ కాబట్టి ఆ బాధ అనేది పేషెంట్స్కి ఏముండదు. హ్యాపీగా నేచురల్ ట్రీట్మెంట్స్ వల్లనే అతని ప్రాబ్లమ్ సాల్వ్ అయిపోతుంది. ఓకే. అండ్ ఇప్పుడు మీరు ఇందాక చెప్పారు కదా కషాయాలు ఇస్తారు ఎవ్రీ 2 hours. అవునమ్మా. ఇంకోటి ఏంటంటే ఒక కషాయం జనరల్గా మేము కిడ్నీ పేషెంట్స్కి ఒకటి రిసర్చ్ చేసాము. జనరల్గా మన ఇంట్లో దొరికేది దీనిలో జీలకర్ర, ధనియాలు, సోంపు, గోక్రు, హల్దీ, బార్లీ అన్నీ కలిపేసి ఒక పౌడర్ ఇస్తున్నాము. ఒక 5 spoons, ఇది 5 చెంచాలు 1 లీటర్ వాటర్లో నైట్ నానబెట్టాలి. 5 చెంచాలు 1 లీటర్ వాటర్లో నైట్ నానబెట్టేసి నెక్స్ట్ డే మార్నింగ్ దాన్ని బాయిల్ చేసేసి ఫిల్టర్ చేసి దినమంతా తాగమంటున్నాం. ఇది దినమంతా తాగమంటున్నాం ఈ వాటర్ను. అలా ఒక 1 month తాగడం వల్ల వాళ్ళకు క్రియాటిన్ తగ్గుతుంది, కిడ్నీ ఫంక్షన్స్ ఇంప్రూవ్మెంట్ అవుతుంది, కిడ్నీ కాళ్ళు వాపు తక్కువవుతుంది, ముఖంలో వాపు తక్కువవుతుంది, వామిటింగ్ సెన్సేషన్ తక్కువవుతుంది, బీపీ కంట్రోల్ అవుతుంది. ఎందుకంటే ఈ కిడ్నీ ఫెయిల్యూర్ వల్ల మనకేందమ్మా అంటే ఆ కిడ్నీ అనేది బాడీలో చాలా ఫంక్షన్స్ చేస్తుంది.
బీపీ కంట్రోల్ చేస్తుంది. బట్ మీ కిడ్నీ ఖరాబ్ అయింది అనుకోండి, బీపీ పెరిగిపోతుంది. హిమోగ్లోబిన్ ఎర్ర రక్త కణాలు తయారు కావడానికి కిడ్నీ అనేది ఒక హార్మోన్ తయారు చేస్తుంది. కిడ్నీ ఫెయిల్ అయిపోయింది, అది చేయలేదు కదా, కాబట్టి హిమోగ్లోబిన్ కూడా తక్కువైపోతుంది, బీపీ పెరిగిపోతుంది, జనరల్ యాసిడ్ బ్యాలెన్స్ తక్కువైపోతుంది, ప్లస్ జనరల్ ఇండైజెషన్ ఉంటుంది, చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి వాళ్ళకు, టెన్షను, ఎగ్జర్షను అవన్నీ. సో ఒకళ్ళ కిడ్నీ రిపేర్ చేయడం వల్ల మల్టిపుల్ ప్రాబ్లమ్స్ అన్నీ తగ్గుతాయి. ఇది మేము ఒక 1 month తీసుకోమంటున్నాము. మీరంటే డాక్టర్ గారు మాకు కిడ్నీ ప్రాబ్లం లేని వాళ్ళు కూడా తీసుకోవచ్చా? మామూలు కిడ్నీ ప్రాబ్లం లేని వాళ్ళు కూడా దీనిలో అన్ని హర్బ్సే ఉన్నాయి కాబట్టి వారంకి ఒకసారి తీసుకోవడం వల్ల వాళ్ళకు కిడ్నీ సమస్య రాకుండా ఉంటుంది. జనరల్గా ఏందమ్మా 2 years ముందరనే మన కిడ్నీ సమస్య మనకు వస్తుందా అని ఒక ఇండికేషన్ ఇస్తుంది ప్రతి పేషెంట్కు. నేను నీకు కిడ్నీ నేను వస్తున్నాను, మీ బాడీలోకి వస్తున్నాను, కిడ్నీలు ఖరాబ్ చేస్తున్నాను అలా తెలుస్తుంది. మన ప్రేక్షకులందరూ తెలుసుకోవాల్సిన ఏంటంటే మనకు ఫస్ట్ యూరిన్ వెళ్ళినప్పుడు టాయిలెట్లో ఫోమ్ వస్తుంది, బాగా నురగా వస్తుంది, అంటే ఆ ఇండికేషన్ అంటే యూరిన్లో ప్రోటీన్ లీక్ అయితే ఫోమ్ వస్తుంది. అప్పుడు ఏంటంటే సింపుల్ యూరిన్ టెస్ట్ చెప్పాలి. యూరిన్ టెస్ట్ చెప్పించి ఒకవేళ ప్రోటీన్ ఉందనుకోండి మా దగ్గరికి వచ్చేస్తే డీటాక్స్ పౌడర్ అన్ని నేచురల్ ట్రీట్మెంట్ అప్పుడే తగ్గిస్తాం. చాలామంది ఏం చేస్తారు, ఏందో అనుకుంటారు, పోస్ట్ పోన్ చేస్తారు, 2 ఏళ్ళు సంవత్సరం 2 ఏళ్ళు పోస్ట్ పోన్ చేయడం వల్ల అది స్టార్టింగ్. మెల్లమెల్లగా కిడ్నీలు మొత్తం ఖరాబ్ అయిన తర్వాత అప్పుడు డాక్టర్ దగ్గరికి వస్తారు. ఇంకా మొత్తం ఖరాబ్ అయిన తర్వాత మాకు కూడా కొంచెం కష్టమే చేస్తున్నాం వాళ్ళకి కూడా, కానీ ఎంత తొందరగా మా వెల్నెస్ సెంటర్కి వస్తే తొందరగా తగ్గించుకోవచ్చు. ప్లస్ ఇంకోటి ఏంటంటే మేము చూస్తాం కిడ్నీలు దేని వల్ల ఖరాబ్ అయింది, షుగర్ వల్ల ఖరాబ్ అయిందా, బీపీ వల్ల ఖరాబ్ అయిందా, పెయిన్ కిల్లర్స్ వల్ల ఖరాబ్ అయిందా, ఇంకేదైనా. సపోజ్ ఎగ్జాంపుల్ చూడండి, మనకు ఎంబీబీఎస్ డాక్టర్ వచ్చింది, ఆమెకు కిడ్నీలు ఫెయిల్యూర్ అయిపోయి. ఎందుకు ఖరాబ్ అయిందంటే ఆమె డయాబెటీస్ లేదు, బీపీ లేదు. వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళు బాగా చదివేది ఉంటుంది, నైట్ 12 o'clock బర్గర్ తెప్పిస్తుంది, 1 o'clock పిజ్జా తెప్పిస్తుంది, 4 గంటలకు కాఫీ తాగుతారు, రాత్రంతా బయట ఫుడ్డే పార్సల్స్ వస్తాయి. ఇంకోటి ఏంటంటే పార్సల్స్ సపోజ్ బిర్యానీ ఉందనుకోండి, వేడి బిర్యానీ ఆ సిల్వర్ ఫైల్లో వేస్తారు, కరెక్టా? సిల్వర్ ఫైల్ వేడి బిర్యానీ సిల్వర్ ఫైల్లో వేసేయడం వల్ల రియాక్షన్ అయిపోతుంది, కరెక్ట్? ఆ ప్లాస్టిక్ బిర్యానీకి దానివల్ల ఒక కెమికల్ చేంజెస్ అవుతాయి, దానివల్ల కూడా మన కిడ్నీస్ ఖరాబ్ అయిపోతాయి. ప్లస్ ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ఫార్మర్స్ కూడా చాలామంది పెస్టిసైడ్స్ స్ప్రే చేస్తారు వెజిటబుల్స్కు. ఫార్మర్స్ బాగా పెస్టిసైడ్, కొన్ని వెజిటబుల్స్కి అయితే బాగా పెస్టిసైడ్ స్ప్రే చేస్తారు, మనం సరిగా క్లీన్ చేయకుండా ఉంటే దానివల్ల కూడా కిడ్నీ ప్రాబ్లం. జనరల్గా మన వ్యూవర్స్ అందరికీ మన ఇంట్లో వెజిటబుల్స్ మనకి ఎక్కడి నుంచి వచ్చాయో మనకు తెలియదు. ఆ పెస్టిసైడ్స్ ఎఫెక్ట్ పోవాలంటే మనం మార్కెట్కి వెళ్ళి వెజిటబుల్స్ తీసుకొచ్చి ఒక టబ్బులో, స్టీల్ టబ్బులో వేసేసి దానిలో ఒక బేకింగ్ వంట సోడా వేసాలి, ఒక చెంచా వేసేసి అరగంట వదిలిపెట్టేసాలి. వదిలిపెట్టేసిన తర్వాత పెస్టిసైడ్ ఎఫెక్ట్ కొంచెం తగ్గుతుంది, అట్లీస్ట్ మొత్తం లేకుండా 50% 40% తగ్గుతుంది. మనం ఈ లైఫ్ స్టైల్ నుంచి మన కిడ్నీ సమస్యలు తగ్గించుకోవచ్చు అమ్మా. ప్లస్ ఇంకోటి ఏంటంటే ఈరోజు చాలా మందికి డయాబెటీస్ కూడా వస్తుంది. అందుకు డయాబెటీస్ వాళ్ళకు మేము ఒక జ్యూస్ రీసెర్చ్ చేసాము, కాకరకాయ, టమాటా, కీర. ఒక కాకరకాయ, ఒక టమాటా, ఒక కీర మా ఎంటీ స్టమక్లో జ్యూస్ తాగడం వల్ల వాళ్ళకు స్లోగా షుగర్ కంట్రోల్ అవుతుంది, ప్లస్ జనరల్ హెల్త్ ఇంప్రూవ్మెంట్ అవుతుంది. ఇంకా వీలుంటే ఇండియాలో ప్రతి దగ్గర వేప చెట్టు ఉంటుంది, అవునా? ఒక రోజు ఒక 2-3 వేప ఆకులు తీసుకోవడం వల్ల కూడా షుగర్ కంట్రోల్ అయిపోతుంది. జనరల్గా మేము కిడ్నీ ఫెయిల్ అయిన వాళ్ళ పేషెంట్స్ మాత్రము 5 వేపాకులు, ఒక 3 రావి ఆకులు వాటర్లో వేసి బాగా బాయిల్ చేసి ఒక 100 ml 50 ml అయిన తర్వాత తీసుకోవడం వల్ల కిడ్నీ ఫంక్షన్ ఇంప్రూవ్మెంట్ అవుతుంది. ప్రాబ్లం లేదనుకోండి, మీరు మీ బాడీ వెయిట్ ఎంత చెప్పండి? 60 అనుకోండి, 10 కిలోలకు ఒక ఆకు తినాలి. 10 కిలోల బాడీ వెయిట్కు ఒక వేపాకు తినాలి, 6 ఆకులు తినాలి. దానివల్ల మీ ప్రాబ్లమ్స్ ఉంటే తగ్గిపోతుంది, లేని వాళ్ళకి రానే రావు. అట్లీస్ట్ వారంకు చూడమ్మ వేపాకు మనం డబ్బులు ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు. సిటీ మొత్తం ఎక్కడ చూసినా ఊళ్ళల్లో కూడా ఉంటాయి. సో ఒక 3తోనే స్టార్ట్ చేయండి, బాగా నమ్మలి హాట్ వాటర్ తాగడం వల్ల షుగర్ కంట్రోల్ అవుతుంది, బీపీ కంట్రోల్ అవుతుంది, కిడ్నీ ఫంక్షన్ ఇంప్రూవ్మెంట్ అవుతుంది, జనరల్ హెల్త్ ఇంప్రూవ్మెంట్ అవుతుంది, మల్టిపుల్ ప్రాబ్లమ్స్ దీని గురించి తగ్గుతున్నాయి. మా వెల్నెస్ సెంటర్లో బయట తాంబూలం ఇస్తాం, మీరు చూడనట్టుంది చూపిస్తాను. ప్రతి పేషెంట్ మా సెంటర్కి వస్తే ఒక తాంబూలం ఇస్తాం. తాంబూలంలో ఏముంటాయంటే 3 గిన్నెలు ఉంటాయి. ఒక గిన్నెలో కరేపాకు ఉంటుంది, ఒక గిన్నెలో పచ్చి పసుపు ఉంటుంది, ఒక గిన్నెలో అల్లం ఉంటుంది, పీసెస్ ఉంటాయి. ఎవరైతే పేషెంట్స్ మా సెంటర్లో అడుగు పెడతారో వాళ్ళ చేతిలో ఒక 6 కరేపాకు ఆకులు, ఒక పచ్చి పసుపు, ఒక అల్లం చేతిలో పెట్టేస్తాం, వాళ్ళని తినమంటాం, నమ్ములు తినేస్తారు అలవాటు కావాలని. ప్లస్ మా వెల్నెస్ సెంటర్లో జనరల్గా వాటర్ ఇయ్యం, జీరా వాటర్, ధనియా వాటర్, సోంపు వాటర్ అవన్నీ ఇస్తాం. సార్ మీ వెల్నెస్ సెంటర్లో ఇప్పుడు కిడ్నీ ఫెయిల్ అయిన వాళ్ళకి ఫుడ్ ఎలా ఉంటుంది? మా వెల్నెస్ సెంటర్లో కిడ్నీ ఫెయిల్యూర్ అయిన వాళ్ళకు, హై క్రియేట్ అయిన వాళ్ళకు స్పెషల్ ఫుడ్ ఇస్తామమ్మా. ఫస్ట్ ఏంటంటే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో అన్ని రకాల ఫ్రూట్స్ ఇస్తాం, ఓన్లీ ఫ్రూట్స్.
ఓకే. ఓకే, ఫ్రూట్స్ ప్లస్ ఒకటి ఉసిరికాయను వాటర్లో బాయిల్ చేసి ఇస్తాము, ప్లస్ మెంతుల మొలకలు పెసల మొలకలు ఇస్తాం అంతే. ఓకే. లంచ్లో మేము 2 ప్లేట్స్ ఇస్తాం. చాలా ఇంపార్టెంట్, నాట్ ఓన్లీ కిడ్నీ పేషెంట్స్, మీరు కూడా ట్రై చేయొచ్చు, ఎనీబడీ కెన్ ట్రై. డయాబెటీస్ కంట్రోల్ అవుతుంది, బీపీ కంట్రోల్ అవుతుంది, కిడ్నీ ఫంక్షన్ ఇంప్రూవ్మెంట్ అవుతుంది. దీనిలో 2 ప్లేట్లు ఉంటాయి, ప్లేట్ 1 ప్లేట్ 2 అని 2 రకాల ప్లేట్స్ ఉంటాయి. ఓకే. ప్లేట్ 1 ఏందమ్మా అంటే మన బాడీ వెయిట్ ఎంత ఉందో, సపోజ్ ఒక తన బాడీ వెయిట్ 60 అనుకోండి, అట్లీస్ట్ 3 గ్రాములు అంటే 180 గ్రాములు సలాడ్. దీన్ని పచ్చిగా ఇవ్వచ్చు, లేకపోతే దాన్ని స్టీమ్ చేసుకోవచ్చు. సలాడ్తో పాటు మేము ఒక చట్నీ ఇస్తాం. జనరల్గా ఒట్టి సలాడ్ చాలామంది తినలేరు. మేమేం చేస్తామంటే ఈరోజు పుదీనా చట్నీ, ఒకరోజు యాపిల్ చట్నీ ఇస్తాం, ఒకరోజు జామకాయ చట్నీ ఇస్తాం, ఒకరోజు పపాయా చట్నీ ఇస్తాం, ఒకరోజు పైనాపిల్ చట్నీ ఇస్తాం. సో దట్ ఆ చట్నీ దీన్ని కలిపేసి టాపింగ్తో పాటు ఈజీగా తీసుకోవచ్చు. దాంతోపాటు 3 గార్లిక్ ఇస్తాం. జనరల్గా ఏంటంటే గార్లిక్ దీనివల్ల కొలెస్ట్రాల్ తగ్గుతుంది, కిడ్నీ ఫంక్షన్ ఇంప్రూవ్మెంట్ అవుతుంది, గ్యాస్ ప్రాబ్లం తగ్గుతుంది. కానీ ఈ గార్లిక్ తినడం వల్ల నోరు మండుతుంది, స్టమక్ మండుతుంది, ఆ స్మెల్ కూడా పక్క వాళ్ళకి వచ్చేస్తుంది. కాబట్టి ఒక డ్రాప్ నెయ్యిలో తవ మీద రోస్ట్ చేయమంటాం. రోస్ట్ చేసేసి రోజు ఒక 3-4 ఇచ్చేసేసి ఇది తీసుకున్న తర్వాత చట్నీ ప్లస్ ఇంకోటి అంటే కిడ్నీ పేషెంట్స్కి మేము సాల్ట్ వాడొద్దు. వాళ్ళు ఓన్లీ మార్నింగ్ నుంచి రాత్రి వరకు ఓన్లీ 3 గ్రాములు వాడాలి. వాళ్ళకి సాల్ట్ సరిపోదు, ఒకసారి టేస్ట్ ఉండదు. కాబట్టి ఆ సాల్ట్ సరిపోదు కాబట్టి ఒక లెమన్ పీస్ ఇస్తాం. సో దట్ ఆ సాల్ట్ కంపెన్సేట్ చేయడానికి ఇలా తీసుకోవడానికి. ఇదేమో ఫస్ట్ ప్లేట్ అమ్మా. ఇది మొత్తం తిన్న తర్వాతనే మేము సెకండ్ ప్లేట్ ఇస్తాం. లేదా ఫస్ట్ ప్లేట్ తినలేదనుకోండి, విల్ నాట్ గివ్ ద సెకండ్ ప్లేట్. ఎందుకంటే మా సెంటర్లో వచ్చి అలవాటు చేసుకోవాలి. ఇంట్లో ఎట్లా తినరు, ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా స్ట్రిక్ట్గా మేము మెయింటైన్ చేస్తాం. ఇదేమో ప్లేట్ 1. తర్వాత ఇదేమో ప్లేట్ 2 అమ్మ. ప్లేట్ 2లో ఏంటంటే ఇదేమో సూప్. ఇది ఈరోజు సొరకాయ సూప్. ఇది సొరకాయ సూపు ప్లస్ ఇంకోటి ఏందమ్మా అంటే మేము జనరల్గా గోధుమలు వాడం, జొన్నలు వాడం. జనరల్గా మేము బార్లీ వాడతాం, బార్లీ రొట్టెది. ఇది బార్లీ మామూలుగా ప్రేక్షకులు కూడా బార్లీ గింజలు ఎనీ సూపర్ మార్కెట్లో దొరికిపోతుంది. ఈ బార్లీ గింజలను గ్రైండ్ చేసుకొని పౌడర్ చేసేసుకొని దాంతో రొట్టి చేసేసుకోవచ్చు. ఈరోజు కర్రీ మేము కిడ్నీ పేషెంట్స్కి ప్రతిరోజు ఈ కర్రీ ఇస్తాం. ఇది సొరకాయ కర్రీ, ఇదేమో రాడిష్ కర్రీ. రాడిష్ జనరల్గా ఏంటంటే పైన తినేసి ఆకు పడేస్తారు రాడిష్. ఆకుతోనే మేము కర్రీ చేసేస్తాం. మామూలుగా బయట హోటల్ ఏమైనా స్నాక్ రోస్ట్ ఇస్తారు, ఆలు ఫ్రై అని ఇస్తారు కదా, వాళ్ళకి స్పెషల్ కిడ్నీ పేషెంట్స్కి మేము ఇది పైనాపిల్ కొంచెం పైనాపిల్ను కొంచెం దాన్ని టాస్ చేసేస్తాము. టేస్టీగా ఉంటుంది. వాళ్ళకి ఏంటంటే పేషెంట్స్కి ఏంటంటే ఇక్కడ వచ్చిన తర్వాత పేషెంట్స్ లాగా ఇయ్యం, వాళ్ళకు విఐపి ఫుడ్ ఇస్తాం. వాళ్ళకి ఏంటంటే మా R&D డిపార్ట్మెంట్ ఉంది, ఫుడ్ బాగుండాలి, టేస్ట్ బాగుండాలి, హెల్త్ బాగుండాలి, ఇలా ఇస్తాం. కాబట్టి ఇప్పుడు డిన్నర్ కూడా ప్లేట్ 1 ప్లేట్ 2లానే ఇస్తాము. ఇలా మామూలుగా మా దగ్గర రాకుండా మీరు ఇంట్లో కూడా ఇలా చేసుకోవచ్చు. పెద్ద కాంప్లికేటెడ్ కాదు, ఈజీ. మన ఇంట్లో ఉన్న వెజిటబుల్స్ మన ఇంట్లో ఉన్నది కాబట్టి చాలా రిజల్ట్స్ వస్తుంది. మీరు స్టార్ట్ చేసుకోవచ్చు. సార్, ఇప్పుడు వెల్నెస్ సెంటర్లో కిడ్నీ రిలేటెడ్ కాకుండా ఇంకా వేరే ట్రీట్మెంట్స్ ఏమేమి ఉన్నాయి? చూడమ్మా, మా వెల్నెస్ సెంటర్లో కిడ్నీతో పాటు మేము షుగర్ పేషెంట్స్కి ఇస్తాం. ఎవరైతే డయాబెటీస్ అన్న బాధపడుతున్నారో వాళ్ళు ప్రతిరోజు ఇన్సులిన్ తీసుకుంటున్నారు ఏళ్ళ తరబట్టి. మా వెల్నెస్ సెంటర్లో 15 డేస్లో ఆల్మోస్ట్ 1 మంత్లో 15 డేస్లో 50% ఇన్సులిన్ తగ్గిస్తాం. 1 మంత్ 1.5 మంత్లో ఇన్సులిన్ మానేపిస్తాం. ప్లస్ వాళ్ళని టెస్ట్ చేసుకోమంటాం. ఈ మధ్యలో ఏంటంటే డయాబెటిక్ సెన్సర్స్ వచ్చినాయి. ఇక సెన్సర్ ప్యాచ్ పెట్టడం వల్ల ప్రతి నిమిషానికి షుగర్ రిపోర్ట్ వస్తుంది, వాళ్ళకు కూడా తెలుస్తుంది. సో ప్రతిరోజు మీరు ఇన్సులిన్ తీసుకోవాల్సిన అవసరం లేదు. మా డైట్, ఎక్సర్సైజు, ప్యాంక్రియాటిక్ మసాజు, డయాబెటీస్ వాళ్ళకి చాలా రకాల ట్రీట్మెంట్స్ ఉన్నాయి. ఆ ట్రీట్మెంట్ తీసుకొని అన్ని న్యాచురల్ ట్రీట్మెంట్స్, ఒకటి కెమికల్స్ ఉండదు, ఇంజెక్షన్స్ ఉండదు, ఆపరేషన్ ఉండదు. ఇవన్నీ న్యాచురల్ పద్ధతిలో ట్రీట్మెంట్ తీసుకోవడం వల్ల షుగర్ కంట్రోల్ చేసుకోవచ్చు. చాలామందికి డిస్కంప్రెషన్ ఉంటుంది. చాలామంది కూర్చొని ఆఫీస్లో నడుములో బ్యాక్లో పెయిన్ వస్తుంది, లో బ్యాక్ వస్తుంది, ప్లస్ సియాటిక్ పెయిన్ అంటారు. ఇక్కడ నొప్పి స్టార్ట్ అయ్యి కింది వరకు వస్తూనే ఉంటుంది పాపం. మళ్ళీ అల్లోపతి డాక్టర్కి కింది వరకు వస్తుంది. డాక్టర్స్ వాళ్ళు ఫిజియోథెరపీ చేస్తారు, తగ్గకుంటే సర్జరీ కూడా చేసేస్తారు. మా వెల్నెస్ సెంటర్లో ఒక 10 days మా దగ్గర ఉండి ఎక్సర్సైజ్ చేసి యోగా చేసి చాలా రకాల ట్రీట్మెంట్ చేస్తాం. పర్టికులర్గా ఈ డిస్కంప్రెషన్కు, బ్యాక్ పెయిన్కు ఒక 15 days ట్రీట్మెంట్ చేసుకోవడం వల్ల తప్పకుండా 100% తగ్గుతుంది. మళ్ళీ రాకుండా ఉండడానికి మేము కొన్ని ఎక్సర్సైజ్ చూపిస్తాం, వాళ్ళకి మొబైల్లో రికార్డ్ చేస్తాం. ఇంటికి వెళ్ళిన తర్వాత అది చేసేసుకోవాలన్నమాట. ప్లస్ ఇంకోటి ఏంటంటే చాలామందికి ఈ జాయింట్ పెయిన్స్, ఇక్కడ నొప్పి రొమటాయిడ్ ఆర్థరైటిస్ అంటారు. దానికి కూడా మేము అలోపతిక్లో ఆటోఇమ్యూన్ ప్రాబ్లం. అలోపతిక్లో దీనికి ఏంటంటే ట్రీట్మెంట్ పెయిన్ కిల్లర్స్, లాంగ్ టర్మ్ ట్రీట్మెంట్ తీసుకోవాలి.
మా దగ్గర ట్రీట్మెంట్ 3 months 6 months తీసుకుంటే చాలా వరకు తగ్గిపోతుంది. ఈ నొప్పుల పేషెంట్స్కి జనరల్గా గోళీలు వేసుకుంటారు కదమ్మా, వాళ్ళకి మేము ఒక ఇంట్లో తయారు చేసే పెయిన్ కిల్లర్ డెవలప్ చేసాం. దాన్ని ATM కర్రీ అంటారు. ATM అంటే అలోవెరా, పచ్చి పసుపు, మెంతుల మొలకలు. దాంతో మేము ఒక కర్రీ చేస్తాం పేషెంట్స్కు. కలమంద, పచ్చి పసుపు, మెంతులతో ఒక కర్రీ చేసి పేషెంట్స్కి ఇస్తాం. ఆ కర్రీ అనేది నొప్పి గొల్లిలాగా పనిచేస్తుంది. ఎక్కడ నొప్పులున్నా వాపున్నా అది గుంజేస్తుంది. సో ప్లస్ వాళ్ళకి ఇవ్వడమే కాకుండా వాళ్ళకి చూపిస్తాం కూడా, మేము ATM కర్రీ ఎలా చేయాలి, ప్రాసెస్ ఎట్లా, ప్రొసీజర్ ఎట్లా పేషెంట్స్ అందరికి చెప్తాం. కాబట్టి వాళ్ళు నేర్చుకోవచ్చు, తర్వాత వాళ్ళు ఇంట్లో కూడా చేసేసుకోవచ్చు. సో ప్లస్ వాళ్ళకి యోగా చేపిస్తాము, డిఫరెంట్ ట్రీట్మెంట్ చేసేస్తాము. చూడండి, చాలామంది మైగ్రేన్తో బాధపడుతుంటారు, టెన్షను, యాంగ్జైటీ, స్ట్రెస్. వాళ్ళకి మేము శిరోధార చేస్తాం. చాలామంది సాఫ్ట్వేర్ వాళ్ళు, పైలట్స్ మా దానికి వస్తుంటారు, వాళ్ళకు హెడేక్, టెన్షన్, స్ట్రెస్ అంటారు. శిరోధార అనేది 1000 సంవత్సరాల నుంచి మన కేరళలో చాలా ఫేమస్. పేషెంట్ పడుకుంటాడు, ఇక్కడ నుంచి ఫోర్హెడ్లో ఒక్కొక్క చుక్క ఆయిల్ పడుతుంది. ఒక 45 minutes ఉంటుంది ట్రీట్మెంట్. 45 minutesలోనే తలనొప్పి తక్కువవుతుంది, హెడేక్ తక్కువవుతుంది, మైగ్రేన్ తక్కువవుతుంది. పేషెంట్ చాలా రిలాక్స్గా అయిపోతాడు దీనివల్ల. ఇవన్నీ న్యాచురల్ పద్ధతిలో మేము మా వెల్నెస్ సెంటర్లో ట్రీట్ చేస్తున్నామమ్మా. అంటే ఇప్పుడు ఆ తలనొప్పి పోతే మళ్ళీ రాదా సార్? రాదు, ఇంక పర్మనెంట్. మేము చూస్తాం అతనికి తలనొప్పి ఎందుకు వస్తుంది, అతనికి మేము ట్రీట్మెంట్ ఇచ్చేస్తాము, ఫుడ్ ఇస్తాము. మళ్ళీ తలనొప్పి రాకుండా ఉండడానికి ఇంట్లో ఏం చేయాలి, ఇంట్లో కూడా తర్వాత ప్రికాషన్ కూడా చెప్తాము. ఒట్టి ట్రీట్మెంటే కాదు కదా, మళ్ళీ రాకుండా ఉండడానికి ఫుడ్లో ఏం డైట్, మార్నింగ్ హాట్ వాటర్ లెమన్ ఇవ్వాలా, మార్నింగ్ చెప్పుడు లేకుండా 10 నిమిషాలు నడవమంటున్నాము, చాలా చేస్తున్నాం. అవన్నీ చేయడం వల్ల మళ్ళీ తలనొప్పి రాకుండా ఉంటుంది. సో క్రానిక్ మన దగ్గర మన వ్యూవర్స్ ఎవరైతే ఇనిషియల్ స్టేజెస్, మన ఒక పేషెంట్ బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చింది, అప్పుడే స్టార్ట్ అయింది. ఆ అలోపతి డాక్టర్ చెప్పారమ్మా, మీరు ఇంకా 2 months చూడండి, ఇంకా పెరిగిపోతే మాత్రం సర్జరీ చేయాలన్నారు. ముందే మా ఫస్ట్ స్టేజ్లో పడే మా అతనికి వచ్చారు, మా లేడీ డాక్టర్స్ ఉన్నారు, వాళ్ళు ఎగ్జామ్ చేసేసి ట్రీట్మెంట్ స్టార్ట్ చేసేసారు. స్లోగా ఒక 3 monthsలో మొత్తం లంబన్ ట్యూమర్ అంతా కరిగిపోయింది. మాతో టెస్టిమోనియల్స్ కూడా ఉన్నాయి. జనరల్గా మన ప్రేక్షకులు కదండి, పచ్చి పసుపు అనేది చాలా బాగా పనిచేస్తుంది. పచ్చి పసుపు ఒక యాంటీబయాటిక్ లాగా పనిచేస్తుంది. మనకు ప్రాబ్లం ఉన్నా లేకున్నా ప్రతిరోజు మనం టీ తాగుతాం, కరెక్టా? టీ బదులు కొంచెం పచ్చి పసుపు, కొంచెం అల్లం వేసేసుకొని బాయిల్ చేసుకొని తాగడం వల్ల అది యాంటీబయాటిక్ లాగా పనిచేస్తుంది, బాడీని క్లెన్స్ చేస్తుంది, చాలా విధాలుగా పనిచేస్తుంది. మన ప్రేక్షకులకు ఏంటంటే, ఎవరైతే కిడ్నీ పేషెంట్స్ ఉన్నారో, డాక్టర్తోకి వెళ్తున్నారు, వాళ్ళు డాక్టర్ గారు అన్నారు మీకు కిడ్నీ ప్రాబ్లం పెరుగుతుంది, క్రియాటిన్ పెరుగుతుంది, డయాలిసిస్ మీరు అవసరం పడుతుంది అన్నారు అనుకోండి, వెంటనే అట్లీస్ట్ మదన్ ట్రీట్మెంట్ లాగా వచ్చి చూడండి, మా డాక్టర్లను కలవండి, మా సెంటర్ చూడండి, చూసేసి తప్పకుండా మేము హెల్ప్ చేస్తాం. ఆల్రెడీ డయాలిసిస్ చేసుకున్న వాళ్ళు కూడా ఉన్నారు అనుకోండి, ఆల్రెడీ వాళ్ళు కిడ్నీ ఫెయిల్ అయ్యి డయాలిసిస్ చేసుకుంటున్నారు, వాళ్ళు కూడా మా వెల్నెస్ సెంటర్ రావడం వల్ల వాళ్ళకు కూడా తప్పకుండా హెల్ప్ చేస్తాం. వాళ్ళకి డైట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాం. అట్లీస్ట్ వారంకు 3 సార్లు డయాలిసిస్ వెళ్ళేవారు వారంకు 2 సార్లు, వారంకు ఒకసారి స్లోగా వాళ్ళకు కూడా మేము హెల్ప్ చేస్తాం. సార్ ఇప్పుడు క్రానికల్ డిసీజెస్ ఉంటాయి కదా, PCOD లేకపోతే థైరాయిడ్, ఇలాంటి దాన్ని కూడా ఇస్తాం. థైరాయిడ్ కూడా మేము ఆల్మోస్ట్ మా 6 months తీసుకోవడం వల్ల థైరాయిడ్ టాబ్లెట్ వాడాల్సిన అవసరం లేదు. థైరాయిడ్ సింపుల్ ఏంటంటే, మేము ధనియాల మీరు ఎవరిబడి మన ప్రేక్షకులు ట్రై చేయొచ్చు. 2 చెంచాలు ధనియాలు నీళ్ళల్లో నానబెట్టి, నైట్ నీళ్ళలో నానబెట్టి నెక్స్ట్ డే మార్నింగ్ బాయిల్ చేసి తీసుకోవడం వల్ల థైరాయిడ్ ఫంక్షన్ ఇంప్రూవ్మెంట్ అవుతుంది. మనం ఫస్ట్ బ్లడ్ టెస్ట్ చేస్తాం, మళ్ళీ ఒక 6 months తర్వాత 3.5 months తర్వాత బ్లడ్ టెస్ట్ చేస్తే స్లోగా 6 monthsలో నార్మల్ అయిపోతుంది, వాడాల్సిన అవసరం లేదు. PCODకి, ఓరియన్ ట్యూమర్కు, ఓరియన్ సిస్ట్కు మా గైనకాలజిస్ట్ ఉన్నారు, మా తన చాలా హెల్ప్ చేస్తున్నారు. వీఆర్ డూయింగ్ వెరీ గుడ్. అక్కడ సర్జరీ బదులు మా వెల్నెస్ సెంటర్కి వచ్చేసి ఇమ్మీడియట్గా ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తే మీరు అంత దూరం వెళ్ళాల్సిన అవసరం లేదు. మావన్నీ నేచురల్ పద్ధతులే కాబట్టి భయపడాల్సిన అవసరం లేదు. అలోపతి డాక్టర్కి వెళ్తే ఏదో సర్జరీ అంటారో, ఎక్స్రే అంటారో, సిటీ స్కాన్ భయపడుతుంది. మా దగ్గర అవన్నీ ఏం లేవు కాబట్టి తప్పకుండా ఒకసారి ట్రై చేసుకోవచ్చు. చూడమ్మా, జనరల్గా అందరు పపాయ తింటారు, బట్ మా దగ్గర స్పెషాలిటీ ఏంటంటే ఈ కచ్చి పపాయతోనే కర్రీ చేస్తాము, సలాడ్ చేస్తాం. దీనివల్ల డైజెషన్ బాగుంటుంది, కిడ్నీ వాళ్ళకి మంచిగా ఉంటుంది, డయాబెటీస్ బాగుంటుంది, వెరీ టేస్టీగా ఉంటుంది, జనరల్ హెల్త్ కూడా ఉంటుంది. ప్రతి ఒక్కరు మార్కెట్లో ఇప్పుడు ఇంతకుముందు దొరకకుండా ఇప్పుడు ప్రతి ప్లేస్లో పపాయ దొరుకుతుంది. ఈ కచ్చి పపాయ మేము ఎక్కువ వాడతాం మా వెల్నెస్ సెంటర్లో. ఇట్ ఈస్ వెరీ వెరీ గుడ్. డైజెషన్కి ఇంప్రూవ్మెంట్ అవుతుందమ్మా. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. చాలా చక్కటి విషయాలు తెలియజేశారు. మా వ్యూయర్స్ కూడా ఖచ్చితంగా ట్రై చేయాలని మేము కూడా కోరుకుంటున్నాము. సో చూసారు కదా, మీకు కిడ్నీ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ కానీ, లేకపోతే క్రానికల్ డిసీజ్, థైరాయిడ్ కావచ్చు, PCOD కావచ్చు, ఇంకా ఏ సమస్య మీకు ఉన్నా కూడా మనము చాలా హాస్పిటల్స్ చుట్టూ తిరుగుతాము, చాలా డబ్బులు ఖర్చు చేస్తాము, అండ్ వాటికి సంబంధించి రకరకాల సర్జరీలు, ట్రీట్మెంట్స్ తీసుకుంటూ ఉంటాము. వాటన్నిటికంటే కూడా ఇది చాలా బెటర్ పద్ధతి.
న్యాచురల్గానే మనకి ఏ డిసీజెస్ ఉన్నా కూడా తగ్గించుకోవచ్చు. ఫస్ట్ ఇక్కడ ట్రై చేయండి. అసలు మీకు ఇక్కడ ఎక్స్పీరియన్స్ ఒకసారి తెలిస్తే ఇది వర్క్ అవుతుందా లేదా అనేది మనకు అర్థమవుతుంది. సో ఖచ్చితంగా ఒకసారి ట్రై చేసి చూడండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. అదే.